నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు మేక కథ. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒకరోజు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి ఒక పండితుడు వచ్చాడు. ఆయన రాయల వారితో ఇలా అన్నాడు: ప్రభు, నా వద్ద ఒక అద్భుతమైన మేక ఉంది. ఇది నేను ఏ ఆకు పెట్టినా తింటుంది, కానీ ఈ భూమి మీద ఉండే ఏ ఒక్క ఆకును కూడా తినకుండా ఎవడైనా చేయగలిగితే నేను ఓటమి ఒప్పుకుని నా ఆస్తిని రాయలసీమకు ధారపోస్తాను. లేదంటే మీ ఆస్థాన పండితులు నన్ను గెలవలేరని ఒప్పుకోవాలి అని సవాల్ విసిరాడు. రాయలవారు ఆ సవాల్ను స్వీకరించి తన ఆస్థానంలోని పండితులందరికీ ఆ మేకనిచ్చి రోజంతా మేపి రాత్రికి ఆ మేకకు ఏ ఆకు చూపించినా తినకూడదని నిబంధన పెట్టారు. మిగతా పండితులందరూ రోజంతా మేకకు రుచికరమైన రకరకాల పచ్చగడ్డి, లేత ఆకులు తినిపించి కడుపు నింపారు. రాత్రికి ఆ మేక ముందు ఏ ఆకు వేసినా పగటి అలవాటు ప్రకారం అది వెంటనే నోరు చాచేది. దాంతో పండితులందరూ ఓడిపోయారు. చివరగా ఆ మేక తెనాలి రామలింగడి చేతికి వచ్చింది. రామలింగడు మేకను ఇంటికి తీసుకెళ్ళాడు. పగటిపూట మేకకు ఏమి తినడానికి ఇవ్వకుండా దాని ముందు కాస్త గడ్డి, ఆకులు ఉంచాడు. మేక ఆకులు తినడానికి నోరు తెరిచిన ప్రతిసారి రామలింగడు చిన్న వేప పుల్లతో దాన్ని నోటిపై చొర్రుమని కొట్టేవాడు. అలా రోజంతా ఆకులు తినడానికి ప్రయత్నించినప్పుడల్లా మేకకు దెబ్బలు పడుతూనే ఉన్నాయి. దాంతో ఆకులు తింటే దెబ్బలు పడతాయని మేక మనసులో బాగా భయం నాటుకుపోయింది. మరునాడు ఉదయం రాజ్యసభలో పండితుడు అందరి ముందు గర్వంగా నిలబడ్డాడు. రామలింగడు మేకను సభలోకి తీసుకొచ్చాడు. పండితుడు నవ్వుతూ తన వద్ద ఉన్న తాజా పచ్చని ఆకులను మేక నోటి వద్దకు తీసుకెళ్లాడు. కానీ ఆశ్చర్యకరంగా మేక ఆకులను చూడగానే భయంతో తల వెనక్కి తిప్పుకొని ఆ కుదురు నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. పండితుడు ఏ రకం ఆకు చూపించినా మేక దాన్ని ముట్టుకోవటానికి కూడా సాహసించలేదు. పండితుడు తన ఓటమిని అంగీకరించి తెనాలి రామలింగడి సమయస్ఫూర్తిని, తెలివితేటలను ఎంతగానో మెచ్చుకున్నాడు. శ్రీకృష్ణదేవరాయల వారు రామలింగడిని ఘనంగా సత్కరించారు. నీతి ఏమంటే, ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా కేవలం బలంతో కాకుండా సమయస్ఫూర్తి మరియు ఉపాయంతో సులభంగా సాధించవచ్చు అని తెలుసుకోవాలి. సమాప్త్. సర్వే జన సుఖినో భవంతు.